Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. దీని మీద 2 మిలియన్ సంపాదించింది. ఎంత వేయాలి అట్లా వాళ్ళకి ఉంచారాదమ్మా. అందరు జనం పిల్లలు ఉన్నారు, అది ఉన్నారు, వాడికి ఇళ్ళ సంఖ్య వేయాలి. నడి రోడ్డు మీద మళ్ళా జైలుకి పోపు రాదు. మళ్ళా 2.4 lakh జైలుకి పంపుకుంటానే ఈ ఇంటి ముందరే తప్పండి. ఏం తెలిసింది విషయం ఏమైంది అని చెప్పి ఏం తెలిసింది? ఏం తెరవలేదు. చిన్న పిల్లకి అట్లా సంపానికి వస్తుంది. పసి పిల్ల కదా ఆయన కదా చేసుకో ప్రాణం ఏం ముసలాయమనా. చిన్న పిల్ల వయసుది రాలేదు ఇంకా మళ్ళీ ప్రాణం. మళ్ళా 2-3 ఏళ్ళు పోతే పెద్ద మనిషి అవుతుంది అమ్మ. వాడు కదా ప్రాణం బతకరాదు, చెంపితే వేయాలి. తల్లిదండ్రులు చూసిండ్రా మీరు? మేము చూడాలి అంటారు. మీరు ఏడుంటారు? మేము దయ్యాలు కూడా ఇక్కడనే ఉంటాం. 5 రోజుల నుంచి కూడా వెతుకుతున్నారు అన్న వార్త వచ్చింది కదా. పోలీసు వాళ్ళు అంటే వస్తున్నారు పోతున్నారు. ప్రెస్ మీట్ పెడతారు ఇప్పుడు. పోలీసు వాళ్ళు వస్తున్నారు పోతున్నారు పడుతున్నారు అంటే ఏం జరుగుతుంది? నిన్న పడుకున్నారా? అదే మళ్ళా వాడికి చెయ్యరాదు. అంత పగుల మీదనే న్యాయం జరుగుతుందా? జరుగుతుంది. మళ్ళా ఆయన ప్రాణం ఎట్లా పోయింది? ఆ పిల్లలు జరుగుతున్నావా అంటున్నావు అమ్మా. అమ్మాయి పాపది ఎట్లా జరిగింది? మళ్ళీ తెచ్చియండి. మళ్ళా ఆ పాపకి తెచ్చియండి. ఆమె బిడ్డకి ఆమె తెచ్చియండి. అప్పుడు వదిలి పెడతదేమో. 9 నెలలు మోసి చేసి సాగపెట్టి ఆమె ఎంత కష్టమైంది. ఆ వానానికి చంపేయాలి వాడికి కానీ ఉంటారాదు. ఆ వానానికి అందరు అదే మాట వస్తుంది. అదే మాట వస్తుంది. చంపేయాలి ఉండరాదు. మేము పక్క గల్లీలు ఉంటామండి. 5 రోజులు 6 రోజులు అయిందండి. ఏం జరిగింది అని అనుకుంటున్నారు మీరు? ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు అంత చిన్న పిల్లోడు చేస్తాడని ఎవరు అనుకోరు కదా. ఎవరు అనుకో, మనము ఎవరో పెద్దవాళ్ళు చేశారనుకున్నాము కానీ అంత చిన్న పిల్లోడు చేస్తాడు అనుకోలే. అసలు నమ్మలేకపోతున్నాము. పిల్లలతో ఆడుకునే పిల్లలు కూడా భయపడుతున్నారు. ఇప్పుడు భయమేస్తాను. ఇప్పుడు ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ బాబుని చూసారండి? చూసామండి. గల్లీలో ఆడుకుంటాడు. కొంచెం కోపం లాగా అట్లా ఏమన్నా లేదు. అట్లా ఏమి లేదు. మామూలుగా ఉంటాడు, పిల్లలతో ఆడుకుంటాడు, బానే ఉంటాడు. అట్లా ఏమి కోపము అట్లా ఏమీ లేదు. బానే ఆడుకుంటాడు, మంచిగా ఉంటాడు. కానీ మరి మంచిగా ఉండి ఇట్లా చేస్తాడని అనుకోరు కదా ఎవరు. ఇప్పుడు పిల్లలు ఆడుకుంటారని తెలుసు కానీ ఇలా చేస్తాడని ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు మనం అలాంటి అబ్బాయిని తెలిస్తే ముందే వదలము కదా. ముందే. 2 ఆడపిల్లలు ఉన్నారు కదా. అంటే ఒక అక్క ఉన్నది, ఒక చెల్లి ఉన్నది. ఒక అక్క, 2 ఆడపిల్లలు. వాళ్ళ అమ్మ నాన్న ఏంటండి, వాళ్ళ అమ్మ నాన్న పనికి వెళ్ళిపోతారు. మరి ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడని తెలవట్లేదు వాళ్ళకి. అదే తెలవదానికి. ఇప్పుడు ఆ బాబు ఇట్లా చేశాడు, రక్తపు మరకులు టీ-షర్ట్ మీద అంతా ఉండి వాళ్ళకి తెలిసి కూడా ఏం చెప్పలేదు అంటున్నారు. మీరు నమ్ముతారా? వాళ్ళు తెలిస్తే ఇప్పుడు మరి తెలుసుకోలేదని తెలవదండి మాకు. వాళ్ళకి మనమైతే చూడలేదు కదా. మరి అంత హత్య చేసిన తర్వాత బట్టల మీద అన్ని రక్తపు మరకలు ఉంటాయి కదా. ఆ చాకు కూడా తెచ్చి ఉంటాడు కదా. ఎక్కడ పడేసి ఉంటాడు? ఇంటనే దాయాలి. అవును. కానీ మరి ఎక్కడ పెట్టాడా ఏంది? వాళ్ళ అమ్మ వాళ్ళు చూసారా లేదని మనకు తెలియదు. ఇప్పుడైతే తెలియదు. వాళ్ళు పొద్దున్ననగా డ్యూటీలకు వెళ్ళిపోయి సాయంత్రం వస్తారు. మరి అలా తెలుసుకోలేదు, తెలవదు. ఇక్కడే కదా, పక్కనే కదా స్కూల్. రావు ఇక్కడే పక్కనే స్కూల్. ఇక్కడ దగ్గరనే ఉంటారు కాబట్టి పోలీసులు చాలా మందిని విచారణ చేశారు కదా. అవును, చేశారు. ఏం చెప్పారు? ఏం తెలిసింది? ఏం చేయలేదు? మీకు 5 రోజులు ఏం చెప్పారు? అసలు మాకే తెలియదండి. మాకే అర్థం కావట్లే మైండ్. ఇంత చిన్న పిల్లోడు చేశాడంటే ఆడుకొని గల్లీలో మా కళ్ళ ఎదురుగా ఆడుకునే పిల్లోడు ఇట్లా చేస్తే ఎవరికైనా నమ్ముద్ది అవుతుందా? ఇప్పుడు మనం మంచిగా ఉంటాము. ఇప్పుడు ఎవరి క్యారెక్టర్ ఎవరికి ఉంటది మనకి ఎట్లా తెలుస్తుందండి? మనకు తెలియదు కదా. ఇప్పుడు మీ మనసులో ఏముంటదో నా మనసులో ఏముంటదో కూడా తెలియదు.
అట్లా మంచిగా ఉంటాం మనం ఫ్రెండ్స్ లెక్క. ఇప్పుడు ఇట్లా చేశారంటే నమ్మలేకపోతున్నాను నేనైతే. ఇద్దరు పిల్లలు ఏ స్కూల్ మా పిల్లలు పల్లవి మోడల్. ఏమంటున్నారండి పిల్లలు కూడా ఇన్సిడెంట్ గురించి తెలుసుంటది తెలిసింది, కానీ ఇప్పుడు భయం పుడుతుంది మాకు. పిల్లల్ని ఇంట్లో వదిలిచి వెళ్ళాలంటే భయం పుడుతుంది. అది ఇప్పుడు డ్యూటీలు కూడా మానుకొని నేను కూడా ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితి. డ్యూటీకి వెళ్ళడం మానేసి మా పిల్లల్ని ఇంటిగా వదిలేసి రావాలని భయం మా పిల్లల్ని. 10th క్లాస్ పిల్లలకి అంత ధైర్యం ఉన్నదంటే చిన్న చేరని గ్యారెంటీ ఏంటండి? ఇప్పుడు కాదు, మేము పల్లికి ఇళ్ళ పల్లి పోతాం. మేము పొద్దున్న లేసి పని పోవాలంటే పిల్లలు వెనక తీసుకొని ఎన్ని తిప్పుతాం మేము పిల్లల్ని. స్కూల్ మానిపించుకొని పిల్లలు తిప్పగలదా? మేము తిప్పలేం కదా. సరే పిల్లల మాటకి మన వాళ్ళ ఇంట్లో ఒంటరిగా పడుకుంటున్నాం. ఎవరన్నా చంపడానికి గ్యారెంటీ ఏంటి? ఎవడన్నా చిన్నపిల్లలు చంపాడు, పెద్దోడు చంపడానికి గ్యారెంటీ ఏంటి? అసలు ఆ పిల్లల్ని అలా వదిలేకూడదని తల్లిదండ్రులు పెంపకం పోలేదు. మెయిన్ చూసారా మీరు? వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు చూడలేదు మేము. ఆ పిల్లని కూడా ఎప్పుడు చూడలేదు నేను. అని పిల్లలు ఏమవసరం బయటకు వచ్చి పని స్కూల్లో ఉంటే సండే వస్తే ఇంట్లోనే సరిపోద్ది పిల్లలకి. బయటకి ఏం పని? ఆడపిల్లలు బయట తొందరగా పంపం కదా మనం. మగ పిల్లలు పంపడం బయటకు ఆడపిల్లలు పంపం. కానీ ఆ పిల్లలకి మాత్రం గ్యారెంటీగా రోడ్డు మీద చిన్న వాడికి ఫస్ట్ చట్టం మంచి పని కదన్నారు, కానీ మంచిదే. ఇలా చేస్తే రెండో పిల్లలు చేయడం మానేస్తారు. అన్ని తీసుకెళ్తారండి, జైల్లో పెడతారు. ఒక సంవత్సరం పోయాక తీసుకొస్తారు, తీసిరాదాన్ని తీసుకొస్తారు కదా. మరి ఎవడో ఒక అమ్మాయిని పాడు చేసి చంపేస్తారనే కదా నిండి కరిమి ఆ భార్య. కానీ ఆవిడ చంపేలేదా? పిల్లలు అతను చంపేలేదా? నలుగురిని చంపేశారు. అదే పొదేశంలో ఈ పిల్లలను కూడా చంపేయండి, ఏం నష్టం ఏం లేదు. చిన్నపిల్లడు మరి అప్పుడు చంపేటప్పుడు తెలియదు చిన్నోడు. నేను చిన్నోడు నాకు ఏమన్నా ఆడు చంపేసి నలుగురిని ఎలా తిరిగాడండి నాకేం అర్థం అవ్వట్లేదు. పోలీసులు ఎంత ఆటగా తెచ్చాడు? ఒకరోజా 6 రోజులు అవుతుందా లేదా? ఆ పిల్లోడు మాత్రం బతకడానికి వీలు లేదు. కూడా జరుగుతుంది. నాకు కూడా 4 బిడ్డలు ఉన్నారు. నాకు 4 కూతుర్లు. ఇప్పుడు ఆ పాప జరిగినట్టు ఇంకా జరగదని నమ్మకం ఏం లేదు. కావాలి అసొంటోళ్ళు. ఆయనకు అక్క చెల్లెళ్ళు ఉన్నారంట. వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాడు చూసుకుంటారా? మరి అది న్యాయం కాదు మేడం. జరగాలి. అసలు అటువంటి శిక్షనే పడాలి. మరి దేనికోసం వచ్చాడు అనేది మీకేమన్నా తెలుసా? ఏమిటి గురించి తెలిసి మాకేం తెలుసు మేడం. వాడు ముందు కూడా చేసేవాడంట అట్లే. 2-3 కూడా చేసిండంట అట్లా. అంటే చంపడం కాదు, ఇట్లా పైసలు దొంగతనం చేయడము కొన్ని చేసిండంట. కొన్ని ఇళ్ళల్లో చేసిందంట. మరి ఇప్పుడు మరీ హత్య చేశాడు కదా, ఆయన బట్టల మీద మరకలు అవన్నీ ఉంటాయి కదా, ఏం లేవంటారు. ఏం లేవని అవి ఎక్కడ దాచుకున్నా ఏమో అవైతే ప్రూఫ్ లేవు. అవి అయితే ఏం లేవని అంటారు పోలీసులే అంటారు. మనకేం తెలుసు? మనమైతే పోయి చూడలేం కదా పైకి. అలా మనం రానివ్వరు. మనం అవైతే చూడలేము. వాళ్ళ రోజుకి ఇప్పుడు దొరికింది ఆయన. తానంటే వాళ్ళ రోజు ఇప్పుడు దొరికిన గ్రేటు. పాపం తల్లిదండ్రులు ఇప్పుడు ఎంత ఇదవుతారు? తెచ్చుకుంటారా? అంత పెద్ద కూతుర్ని తెచ్చుకోలేదా మేడం? ఇప్పుడు మాకు మేము బతకనికైనా వచ్చిన వాళ్ళం ఉన్నాం. నాకు 4 కూతురు, భర్త లేడు. ఇట్లా పనులకు పోతాము. మరి భయమే అట్లానే. కానీ చేసిందంట దొంగతనం అయితే చాలా తనం చేసిందంట. ఇట్లా 10 హౌస్లలో మంది సార్లు దొంగతనం చేసిందంట. కానీ చంపాడంట. ఫస్ట్ టైం ఈ పాపను చంపిండంట. మరి ఇప్పుడు చేసింది ఆయన వదిలేసిన ఇక వీళ్ళలాగానే వాడిని కూడా వదిలేసిందని చెప్పేసి వీడు కూడా ఇంకోటి కూడా తప్పు చేస్తాడు. అట్లా ఇక వాడిని ఏం చేయలేరు, నన్ను ఏం చేయలేరు, ఇంకోటి కూడా చేస్తాడు. ఇప్పుడు ఆయన ఎంతమంది వస్తున్నారు మనకు తెలుసా? అది తెలియదు. చేస్తారు మేడం. అటువంటి ఒకసారి ఇంటికి శిక్ష జరిగితే ఇంకోటి చేయడానికి భయపడతాడు. ఎందుకంటే నాకు 4 ఆడపిల్లలు ఉన్నారు. నాకు మొగుడు లేడు. నేను గిట్లే పనికోతాను ఆ పిల్లల్ని వదిలేసి. ఎవరు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తలేదు భయానికి. అందుకే జరగాలి. మీ పిల్లలు ఏమంటారు? భయపడుతున్నారు మేడం. ఇంట్లో ఉండడానికి, స్కూల్ పోవడానికి భయపడుతున్నారు, ఇంట్లో ఉండడానికి భయపడుతున్నారు. అది చూసినప్పటితో భయపడుతున్నారు పిల్లలు. వణుకుతుండ్రు. జ్వరాలు పట్టినాయి మా పిల్లలకి. అయితే నమ్ముతారు మా పిల్లలకు జ్వరాలు పట్టిపోయినాయి మొత్తము మా పిల్లలకు. ఆ ఫోన్లో చూసినప్పుడు జ్వరాలు పట్టినాయి పిల్లలకి. అంత భయపడుతున్నారు. ఇంట్లో ఉండడానికి భయపడుతున్నారు. మేము వస్తాం అంటున్నారు. అంత భయం అయిపోయింది పిల్లలకి. అట్లా మేడం. కదా మీకు ఎప్పుడు తెలిసింది? మాకు నిన్నే తెలిసిందండి. నిన్న మధ్యాహ్నం జరిగింది. నిన్న మధ్యాహ్నం తెలిసేసరికి అందరు వెళ్ళి చూసేసరికి ఇంకా పాప అలా ఉండేసరికి అందరు భయపడి అలా చూస్తున్నారనమాట. అంటే సీసీ కెమెరాస్ ఎందుకు లేవు మ్యామ్? సీసీ కెమెరాస్ ఉన్నాయి కానీ వర్క్ చేయట్లేదు అవి.
ఏవి కూడా వర్క్ చేయట్లేదు. వర్క్ చేయట్లేదు, ఇవి రెండు అయితే వర్క్ చేస్తుంటాయి. ఓకే, ఇది వర్కింగ్. ఇది వర్కింగ్. ప్రతి ఫ్లోర్ కి సీసీ కెమెరాస్ ఉంటాయి. అక్కడ కూడా ఒక సీసీ కెమెరా కనిపిస్తుంది వర్కింగ్. అది సీసీ కెమెరా వర్క్ చేయట్లేదు, ఈ బిల్డింగ్ లో సీసీ కెమెరాస్ వర్క్ చేస్తున్నాయి. సో ఇవన్నీ తీసుకొని వెళ్ళారా? తీసుకుని వెళ్ళారు. ఓకే. ఎవరైనా అంటే ఇక్కడ కొంచెం ఎవరెవరో తిరుగుతూ ఉంటారు, గాంజా బ్యాచ్, ఇట్లా పోకిరి బ్యాచ్, అలా ఏం లేదండి, ఇదే ఫస్ట్ టైం ఈ గల్లీలో జరగడం. సహస్ర పాప గురించి గానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి గానీ మాకేం ఐడియా లేదండి. వాళ్ళు ఎప్పుడు బయటకి రారు, చాలా తక్కువ. వాళ్ళ పని వాళ్ళే ఏదో చూసుకుని వాళ్ళ వర్క్స్ వాళ్ళకి వెళ్తారు. ఆ పాపకు కూడా నిన్న హాలిడే అంట అనేసి ఇంట్లో ఒకతే ఉంది. అలా అయింది. ఎప్పుడైనా ఇక్కడ ఇట్లా ఎవరైనా అన్నోన్ కొంచెం అనుమానితులు అలా ఏం లేదు, దొంగతనాలు లేదండి. ఇది మంచి గల్లీ అండి. అసలు ఈ ఏరియా అనేది మంచి గల్లీ. ఇక్కడ పిల్లల్ని వదిలేస్తున్నారంటే చాలా సేఫ్టీ అనేది ఈ గల్లీ. కానీ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ఏకంగా హత్యనే జరిగింది. అవునవును, అందరూ అదే భయపడుతున్నారు, ఇదే ఫస్ట్ టైం కదా అనేసి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇది యాక్చువల్లీ సీసీ కెమెరాస్ ఉన్నప్పటికీ కూడా వర్క్ చేయట్లేదు అని ఒకటి. సో ఇక్కడ చూడొచ్చు, ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకు కూడా ఏం అర్థమైతలేదు. యాక్చువల్లీ సేఫెస్ట్ ప్లేస్ ఇది, మాత్రం సేఫెస్ట్ ప్లేస్. కానీ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అనేది కూడా ఏం అర్థం కావట్లేదు అని ఒక మాట వినిపిస్తోంది. ఒకసారి చాలా మంది ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత వచ్చి చూసి వెళ్తున్నారు. అసలు ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది, అది 1:10 ప్రాంతంలో ఎట్లా జరిగింది అనేది కూడా పూర్తి స్థాయిలో అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. మీరు చూడండి, 2 sides కూడా అన్ని నివాస ప్రాంతాలే. మరి ఎందుకు ఇట్లా జరిగింది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఇక్కడ కాసేవ్ సో ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత చాలా మంది వచ్చి చూసి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.